రకరకాల జీవితాన్ని జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుచుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న అవకాశాన్ని బట్టి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు సార్. ఇప్పుడు మరో మాజీ అధ్యక్షులు ఉచ్చలపూడి విల్సన్ బాబు గారు వారు శుభాకాంక్షలు తెలియజేయాలని అందరికీ వందనాలు. ప్రభువులకు ప్రియమైన బాక్స్ సంఘ సభ్యులకు నా ప్రత్యేక వందనాలు. గడిచిన కాలం అంతా ప్రభువు మనల్ని ఆనందపరిచి ఈ పవిత్రమైన క్రిస్మస్ దినం మరో దినం మన అందరినీ సంఘంలో సమకూర్చిన దాన్ని బట్టి ఆయన పాదములకు 40,000 స్తోత్రాలు తెలియజేశారు. పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు ఈ రోజు వచ్చారు. మరి పవిత్రమైన రక్తాన్ని చెందించి పవిత్రమైన ప్రాణాన్ని దారిపోసిన మన కొరకు దారిపోసిన తండ్రికి మనం ఏమి చెరువుగా తీసుకుంటాం. మన జీవితకాలం ఆయనకి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆయన ఆరాధించుంటే దేవుడు మనం కోరుతున్నాయి. మరి మరోసారి మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. తర్వాత స్త్రీల సమాజం ఉపాధ్యక్షురాలు మాచర్ల సువర్తమ్మ గారు, కార్యదర్శి గారు, స్త్రీల సమాజం కార్యదర్శి గారు కూచిపూడి సాగర్ గారు, అందరికీ వందనములు. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక అని లోకాసువార్తలో రాయబడి ఉంది. మరి ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అంటే సామెతల గ్రంథము 21:3 చెప్పబడినట్టుగా నీతి న్యాయం జరిగించేవారు, ఆయన మాటకి లోబడి ఆయన మాట ప్రకారం నడిచేవారు. వీరందరికీ భూమి మీద మనం ఉన్నప్పుడు సమాధానం ఖచ్చితంగా మన కుటుంబాల్లో కలుగుతుంది అని వాక్య భాగం చెప్తుంది. కాబట్టి వాక్య ప్రకారం మనం దేవుడికి ఇష్టమైన వారుగా జీవిద్దాం. మరి మన కుటుంబాల్లో శాంతి సమాధానం దేవుడు కలిగించలాగిన మనందరము దేవుడి ఎదుట మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో బ్రతుకుతాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మన పాస్టర్ గారు శారా చివరిగా శారా మేడం శుభాకాంక్షలు తెలియజేస్తారు. చేరవచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ ప్రభు నామములో క్రిస్మస్ శుభాలను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ అక్క చెప్పినటువంటి రీతిగా దేవుని వాక్యంలో భూమి మీద సమాధానం రావాలంటే ఆయనకి ఇష్టలైనటువంటి మనుష్యులకు మాత్రమే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో క్రిస్మస్ దినాలు మన జీవితంలో గడిచిపోతూ ఉంటున్నాయి. కానీ లోకం మీద సమాధానం అనేది లేకపోవడానికి గల కారణం ఏమిటి అనంటే మన యొద్దకు వచ్చినటువంటి సమాధానాన్ని మనము అందుకోకపోవడమే అని నేను దృఢంగా నమ్ముతున్నాను. అది ఎప్పుడైతే మనము హృదయంలోనికి ఆహ్వానిస్తామో వాక్యమైనటువంటి సమాధానాన్ని, అప్పుడు మనందరికీ కుటుంబాలలో నెమ్మది, సంఘములో నెమ్మది, సమాజంలో నెమ్మది, ప్రతి వ్యక్తిలో నెమ్మది సమాధానం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాలను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.
మరి మనకు జామకాయలు రెడీగా ఉన్నాయి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల సింహాసనశీనుడా, అత్యున్నత సింహాసనం విడిచి శరీరధారిగా మా మధ్యకు వచ్చిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలోనికి వచ్చి పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మమ్మలను మీరు బ్రతికించారు బట్టి మీకు స్తోత్రములు అయ్యా. ఆది సంబూతులు ఉండి కూడా తండ్రి, మిమ్మల్ని మీరు తగ్గించుకుని వ్యక్తుడిగా ఈ భూలోకంలోకి వచ్చి మానవ పాప పరిహారాన్ని బలిగా ప్రభువా కలవలసిలో మీరు వేలాడి మీ ప్రశస్తమైన రక్తాన్ని చిందించి మాకు పాప విమోచన కలిగించి ఈ సంతోషాన్ని, సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ చేరొచ్చిన సంఘ సభ్యులను, వారి జీవితాల్లో, కుటుంబాల్లో వారు కలిగినటువంటి సమస్తములు మీరు తోడుగా ఉంది ఈ సంతోషము, సమాధానము, సమృద్ధిని వారి జీవితంలో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయా రీతిగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభువా ఈ మందిర ఆవరణాన్ని చక్కగా అలంకరించడానికి, తండ్రి విద్యుత్ దీపాలతో అలంకరించడానికి ప్రయాసపడినటువంటి ప్రియులను, వాటి కొరకు ప్రభువా ఆయా రీతిగా సమయాన్ని ఇచ్చినటువంటి వారందరిని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ప్రభువా సంఘ కార్యం కొరకై ప్రోత్సహించినటువంటి సంఘస్థులను, అంటే విశ్వాసులను, పెద్దలను తండ్రి, ఇదిగో కమిటీ వారందరినీ కూడా జీవము కలిగిన దేవుడు అయినా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. అందరినీ మీరు దీవించండి, ఆశీర్వాదించండి. సమయంలో సంఘం ప్రభువా ఇదిగో తండ్రి, సంఘ పెద్దలు సంఘాన్ని ప్రేమించి తీసుకుని వచ్చినటువంటి జామ పండ్లను బట్టి కూడా మీకు వందనాలు. అందరూ క్రమంగా అవి తీసుకుంటానికి కూడా మీకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ క్రిస్మస్ సమయంలో మమ్మలను, మా కుటుంబాన్ని ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ ప్రేమించున్నారు. వారందరినీ మీరు దీవించండి. మీ దాసులమని మమ్మల్ని గుర్తిరిగి తండ్రి వారు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గుక్కిడి సన్నిధిస్తేనే తమ ఫలమును పోగొట్టుకున్నారు అని సెలవించారు. ప్రభు వారి ప్రేమను బట్టి మా పట్ల చూపించిన వారి యొక్క ప్రేమను బట్టి వారికి రావాల్సిన ప్రతిఫలము క్రీస్తు యేసు నామములో వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఈ దినాశనంతో మమ్మల్ని నిశ్చితమైతే ప్రభువా మేము మీరు ఆకడ ఆలస్యమైతే సజీవులుగా ఉంటే మరొక తరుణంలో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం దయచేయండి. మేము ఇంకా పశువుల పాకలో మిమ్మల్ని పెట్టక మా హృదయాంతరంగంలో మిమ్మల్ని జన్మించుకునేటువంటి అనుభవంలోనికి మేము వచ్చినప్పుడు సహాయం దయచేయండి. అప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణులవుతాం. మీ ముఖ దర్శనాన్ని ముఖాముఖిగా చూచి అనుభవంలోనికి వస్తాం. అట్టి కృపను మాకు దయచేయమని వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, పరిచారకులను అందరినీ కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి ఎంతనో నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించు, మమ్మల్ని శోధనలోనికి కర్కీని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రైనటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల చేరొచ్చిన ప్రియులందరి మీదను, సకల పరిశుద్ధుల మీదను, ఆయా రీతిగా ప్రయాసపడిన ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం వల్మీరా వర్షింపజేయు కృష్ణ
సమయంలో మీరు మీ క్యాండిడేట్స్ను జాగ్రత్తగా వెలిగించాలి. మీరు వెలిగించిన తదుపరి అవి మీ అందరికి కూడా ఒకరి అంటే క్రీస్తు తన శరీరధారి వచ్చి మనందరికీ కూడా చీకటిలో ఉన్నటువంటి వారికి రక్షణ అనేటువంటి వెలుగును ఇచ్చాడు. ఆ వెలుగును మనం అందరికీ పంచేటువంటి వారుగా మన నుండి క్రిస్మస్ అంటేనే వెలుగు పంచటం. ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. అన్నటువంటి ప్రభు మనల్ని కూడా ఏమన్నాడంటే, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయన మనలను వెలిగించాడు, మనము ఇతరులను వెలిగించాలి. అట్టి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్యాండిడేట్ సర్వీస్ను మనము కొనసాగిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుంచి 300 అది వెలుగును రక్షణ కర్త 352వ కీర్తనతో పాడుతూ ప్రభువును మహిమపడతాం. మొట్టమొదటిగా ఇక్కడ మేము ఎవరికైనా క్యాండిల్స్ రానటువంటి వారు ఉంటే మీ హస్తాలను చూపిస్తే మీకు క్యాండిల్స్ పడుతున్నాయి. పాట
మరణకరమైనటువంటి చీకటి ఛాయలో జీవిస్తున్న మానవులను మీరు శరీరధారిగా భూమి మీదకి వచ్చి సాతాను కబంధ హస్తములో నుంచి విమోచన కలిగించి ఇదిగో మా జీవితాలను వెలుగులోనికి నడిపించిన దేవానికి వందనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని సెలవించిన దేవుడు, మమ్మల్ని కూడా మీరు లోకమునకు ఉప్పును వెలుగై ఉన్నారు అని సెలవించిన దేవుడు ప్రభువా, మీరు మా జీవితాలను వెలిగించారు. ఇంకనూ పాప కోపంలో ఉండి నిజమైనటువంటి రక్షణ లేక అలమటిస్తున్నటువంటి వారిని, సాతాను కబంధ హస్తములో చిక్కున్నటువంటి వారిని ఈ వెలుగులోనికి నడిపించే మహా గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. అది మేము విస్మరించక మిమ్మల్ని పంచేటువంటి వారముగా ఉండటకు సహాయం చేయండి. ఈ వెలిగించబడినటువంటి వెలుగు మా హృదయాంతరంగంలో వెలుగుటకు సహాయం దయచేయండి ప్రభా. హృదయములో చీకటి లేకుండా శుద్ధీకరించి తండ్రి దీపమును, ఆత్మదీపమును మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో చేర్చిన ప్రియులందరినీ వారి జీవితాలను, కుటుంబాలను నిత్యము వెలుగుమయంగా చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. జాగ్రత్త లైట్ లేని ఎవరు క్యాండిల్ ఆడుతుండమ్మా, జాగ్రత్తగా. శుభాకాంక్షలు ఉన్నాయి. సంఘ పెద్దలచే సెక్రటరీ గారు వచ్చే కార్యక్రమాన్ని జరిగించాలని ప్రభుత్వం చేస్తుంది. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. 14వ తారీఖు నుండి విరామం అయినాక రాత్రి కూడా ఈ క్యారల్స్ తిరగటం వల్ల 16వ తారీఖు నుంచి మా గొంతు జలుబు చేసి మాట స్పష్టంగా రావటం లేదు. కొంచెం మీరందరూ అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ మనందరి జీవితంలో పాపము నిషేధిని తొలగించి రక్షణ అనే వెలుగు దిశగా ప్రయాణించేలా చేయాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. అందుకే రక్షకునికి హృదయంలో చోటిద్దాం, మన స్థితిని గతిని మార్చుకుందాం, రక్షణానందానుభవాన్ని ఆస్వాదిద్దాం.
నిరీక్షణ. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు చెల్లించు. దేవుని ప్రియ బాక్స్ మెమోరియల్ సెకండరీ క్రిస్టియన్ చర్చ్ సభ్యులకు చేయవచ్చిన అందరికీ సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లు ఖాళీ కుర్చీలకి మా స్త్రీల సమాజం వారు పాటలు పాడతారు సార్. ఎందుకంటే అంతకుముందు ఊర్మిళాదేవి గారు చెప్పిన వాక్య ప్రకారం అవి ఖాళీ కుర్చీలు కాదండి, వాటిలో దేవదూతలు కూర్చుంటారని వారు చెప్పిన మాటని వారు నిజం చేసి దేవదూతలు ఉన్నప్పుడే పాటలు పాడతారు మా స్త్రీల సమాజం వారు. నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఆ స్త్రీమూర్తులందరికీ కూడా ఇప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి వర్ణాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ శిక్షణ కూడా తీసుకుంటారు. 3-4 రోజులు కష్టపడి పాటలు నేర్చుకొని వచ్చి పాడుతున్నారంటే వారు నిజంగా మరియమ్మలాగా ప్రాణము ఉన్నంత వరకు కనపరుస్తూనే ఉంటారని నాకు మంచి విశ్వాసం వారి పట్ల ఉన్నది. ఆ సాక్ష్యాన్ని నేను ఇప్పుడు చెప్పగలను. అదేవిధంగా మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల ప్రాముఖ్యతను మన సంఘ కాపరి గారు చెప్పారు. అందుకనే పురుషోత్తం చౌదరి గారు 100 కీర్తనలు నన్ను రాశారు. అందుకే మనం శాంతస్వరం పుస్తకంలో పురుషోత్తం చౌదరి గారి జీవిత చరిత్రను రాస్తూ ఉన్నాం. అది మా సొంత వాడి కాదు, వారి మనవడు ఉన్నారు. అది మన అబ్రహాం లింకన్ అన్నగారు, కూచిపూడి అబ్రహాం లింకన్ అన్నగారు. వారితో ఎప్పుడు పరిచయం ఉంది, చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వారి ద్వారా, వాళ్ళ మనవడి ద్వారా ఆ విషయాలన్నీ నేను సేకరించి ఆ సంఘస్వరం పుస్తకంలో ఇస్తూ ఉన్నాను. అది ఒక భాగం వచ్చింది, 4-5 భాగాలు వస్తాయి. 4-5 నెలలు చదవండి ఆ పురుషోత్తం చౌదరి గారి గొప్పతనం. ఎందుకంటే వారు బ్రాహ్మణుడు, యాక్చువల్గా బ్రాహ్మణులైన కూడా ఎలా మారారు, ఎలా పాటలు రాశారు, ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు, చాలా అంశాలు ఉన్నాయి, గొప్ప విషయాలు. అవన్నీ కూడా చదవాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి గుజ్జలపూడి ఇస్రాయేల్ గారు వారు ముందుగా వచ్చి మనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకును మీ కుటుంబాలకు ఆ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకు ఆయన ఆరోగ్యములతో, ఆయుష్తో, మీ కుటుంబాలు ఆర్థిక అభివృద్ధితో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. చిన్న మాట ఒకటి బైబిల్లో మీకు నేను తెలియజేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో కింద మాట, సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పండబెట్టెను. సత్రములో స్థలము లేదని మన అనువాదం, ఎందుకు స్థలం లేదు అనేది ఆయన సత్రములో స్థలము లేకపోవటానికి అది లేఖన భావం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అనేక మంది ప్రవక్తలను పంపించారు, దేవాతి దేవుడు. ఆ ప్రవక్తల ద్వారా మనకి వాక్యాన్ని తెలియజేశారు. కానీ దాని అనంతరము 400 సంవత్సరాలు ఆయన సైలెంట్గా ఉన్నాడు, దేవాతి దేవుడు మాట్లాడకుండా. అందాక గొర్రెల యొక్కయు, మేకలు, కోడెలు, దూడల యొక్క రక్తంతో మన పాప క్షమాపణ అని యాజకుల ద్వారా మనకి తెలియపరుస్తుంది వాక్యం ద్వారా. కానీ ఆ దేవాతి దేవుడే ఆయన నరరూపంలో మానవుడిగా ఈ భూమి మీద
పశువుల పాకలో ఆయన మొట్టమొదటిగా పశువులతో మాట్లాడాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 33వ వచనం. కింద తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలియజేశాడు. ఆయన తాను వచ్చుచున్నాడని అంటే ఇక నుంచి పశువుల రక్తమును చిందించకుండా ఆయన నా రక్తమును చిందిస్తాడని పశువులతో మాట్లాడటానికి ఆయన పశువుల పాకలో జన్మించడం జరిగినది. అందుకని ఈ వాక్యము ద్వారా ప్రవచన నెరవేర్పు జరుగుతుంది. అనేక ప్రవచనాలు ఈ బైబిల్లో ఆయన పుట్టుకల గురించి ఉన్నవి కనుక ఆయన మన కోసం వచ్చి ఈ భూమి మీద నరరూపంలో జన్మించి మరణించాలని మన ప్రతి హృదయంలో మనం అనుభవించుకొని ఆయన మన సొంత రక్షకుడుగా మన హృదయంలోకి ఆయన ఆహ్వానించి ఈ సంవత్సరం నుంచి అయినా కానీ ఈ క్రిస్మస్ నుంచి అయినా కానీ మనము ఆయన్ని నమ్ముకుంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని నేను మీకు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాచర్ల తర్వాత కూచిపూడి రత్నరాజు రెడీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి బాక్స్ మెమోరియల్ సెమినరీ బాప్టిస్ట్ సంఘస్థులందరికీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులకు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేను 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు యేసు క్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తం అంటే ఏమిటి అంటే అక్కడ మనం ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూచాడా? ఏమంటాడు ఇక్కడ? ఎవడను ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యేసుక్రీస్తు వారే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియజేస్తున్నాడు. అవునా కాదా? యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి యొక్క చిత్తంలో నెరవేర్చడానికి. తండ్రి చిత్తంలో నెరవేర్చాలంటే తండ్రి ఎలా ఉంటాడో మనకు తెలియజేయడానికి వచ్చాడు. అది ఒకసారి మనం చూసినట్టే యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాలు అంటాడు. అప్పుడు పిలుపు అంటాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలు అంటాడు. తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలు అంటాడు. ఎవరు? పిలుపు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, నేను ఇంతకాలం నీతో ఉండినను నీవు నన్ను ఎరుగువా? ఇంతకాలం నేను నీతో ఉన్నాను కదా, నన్ను నీవు ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. నన్ను ఎవరైతే చూస్తారో వారు తండ్రిని చూచినట్లే. అంటే తండ్రి ఏ విధంగా ఉంటాడో యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మనకి ఆయన ఎలా ఉంటాడో తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క పరిస్థితి ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన మనల్ని ఎలా కాపాడుతారనే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ప్రధాన యాజకుడిగా ఉండడానికి వచ్చాడు. ప్రధాన యాజకుడు అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అది ఎక్కడుందంటే హెబ్రీ 2:15 అంటున్నాడు, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు. ఆయన అన్ని విషయాల్లో సహోదరుల వంటి వాడైనంటే అన్ని విషయాల్లో మనలాంటి వాడుగానే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి ఎలా ఉంటాడో తెలియజేయడానికి వచ్చాడు. దేవునికి మనుషులకి ఉన్నటువంటి మధ్యవర్తిగా, అంటే వీరి పాపాలని క్షమించి ఏ విధంగా దేవునికి అప్పచెప్పాలో ఆ విధంగా వచ్చాడు. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. మార్పు లేదు ఆయనలో. ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేటువంటి యాజకుడు అంటే దేవునికి మనకి మానవులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు.
అలాగే ఇంకోటి ఏంటంటే పాపములను పరిహరించడానికి, మన పాపాలను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపము తీసివేయాలంటే ఎలాగా? 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎవరు రక్షించడానికి వచ్చాడు? మన పాపము చేసిన పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు వారు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్వాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను, పాపులను రక్షించుటలో నేను ప్రధానుడను అని చెప్పి యేసు క్రీస్తు వారికి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాపములను తీసివేయడానికే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపములను తీసివేయడానికే ఈ లోకములకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నశించిన దాన్ని వెనక రక్షించడానికి వచ్చాడు. నశించేది ఏంటి? లోకములో నశించుతున్నటువంటి మానవులను వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నటువంటి వారిని దేవుని చెంతకు నడిపించడానికి యేసుక్రీస్తు వారు నశించిన వారిని వెనక రక్షించడానికి లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అపవాది క్రియలను లేపడానికి వచ్చాడు. అపవాది క్రియలు అంటే యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక 3:8 అంటున్నాడు, అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధం. మనం పాపం చేస్తున్నాం, మనమందరం ఎవరు అంటే అపవాది సంబంధులమే. పాపం చేసిన ప్రతి వారు కూడా అపవాది సంబంధులే. ఆ పాపములను తీసివేయటకు, అపవాదిని నాశనం చేయటకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఆ తర్వాత మాదిరి జీవితం ఉండడానికి వచ్చాడు. మనం మాదిరి జీవితం ఎలా జీవించాలి ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏ విధంగా జీవించాలనేది తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మనకు మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఆఖరిగా దేవుని ప్రేమ ఎలాంటిదో మనకు తెలియజేయడానికి వచ్చాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే నిత్య జీవం మనం పొందాలంటే, మన పాపాలను తీసివేయాలంటే యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావాలి. యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి మన పాపాలను పరిహరించడానికి, అపవాదిని లయపరచడానికి, మాదిరి జీవితం మనం ఎలా జీవించడానికి తెలియజేయడానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ నుంచి మనమందరము దేవుని యందు నమ్మకం కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ప్రతి ఒక్కరు కూడా జీవించాలని తెలియజేస్తూ ఈ మళ్ళా ఇంకొకసారిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మా కుటుంబం తరఫున, నా తరఫున తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని మాట మన వెనుకలో దీవించునుగా. ఆమేన్. కూచిపూడి రత్నరాజు గారు మనకి ఇంకా క్రిస్మస్ కేకులు కట్ చేయాల్సి ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొద్ది మాట ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన అందరికీ, మరి ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన కుటుంబాల్లో క్రిస్మస్ శాంతిని, సమాధానాన్ని, వెలుగును తేవాలని, మన కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూనే ఉన్నాం. మనలో ఇంకాను దేవునిలో ఎదిగే మార్పు కలగాలని, ఈ కుటుంబాలు సంతోషంగా, సమాధానంతో కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. వందనాలండి. ఇప్పుడు నా సంఘ అధ్యక్షులు విజయపూడి స్కైలాబ్ గారు, ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గారు ముందుకు రావాలంటే ఇంకా కమిటీ మెంబర్స్